ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పంపు. ఈ పంప్ అయితే 5 అడుగుల అయితే ఉంది. ఇది మోటరు 3 HP మోటరు. చూశారు కదా ఎంత చిన్నదిగా ఉందో. పంప్ ఎంత పెద్దగా ఉందో, మోటార్ మాత్రం చాలా చిన్నదిగా ఉంది. V4 మోటరు. ఇది మొత్తం వైరు 2.5 స్క్వేర్ అయితే వైరు 400 ఫీట్లకి అయితే తెచ్చారు. చూస్తున్నారు కదా. బాక్స్ పైన అయితే కాస్ట్ అయితే ఇచ్చాడు 43,250 రూపాయలు అయితే ఇచ్చాడు. అది మాత్రం అలా అయితే కాదు. ఇప్పుడైతే పంపు మోటార్ అయితే సెట్ అయితే చేస్తున్నాము. ఈ మీద పైప్ ఉండడం వల్ల ఈ పంపు సెట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మాకు. ఎందుకంటే మీద పైప్ ఉంది కదా. ఎందుకంటే పంప్ అనేది చాలా హైట్ ఉంటుంది. ప్లాస్టిక్ పైప్ అయితే దీనికైతే యూజ్ చేస్తున్నాము. ఈ మోటార్ వేసి దాదాపు 1 ఇయర్ అయితే అవుతుంది. నీళ్ళు రాలేవంట. ఇప్పుడైతే దింపి చూద్దామని అయితే ఈ మోటార్ అయితే తెచ్చారు. చూస్తున్నారు కదా మోటార్ అయితే ఎంత పెద్ద ఉందో. ఇది ఆక్వాటెక్స్మో 3 HP మోటారు. 3 ఫేస్ పవర్ అయితే ఉంటుంది దీనికి. మోటార్ అయితే 400 ఫీట్లు అయితే దింపేసాము. నీళ్ళు ఎలా పోస్తుందో మీరే చూడండి. నీళ్లు రావడానికి కాస్త లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే 400 ఫీట్లకి వెళ్ళి అయితే నీళ్ళు అయితే రావాలి కదా. ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాడు కొత్త మోటార్కి. చూసేయండి. మా సైడ్ అయితే ఇలా కొత్త బోల్డరు దింపారంటే ఖచ్చితంగా పూజ అయితే చేస్తారు. కొబ్బరికాయ అయితే కొడతారు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే అంతా మంచి జరగాలని. ఇప్పుడైతే మోటార్ అయితే ఆన్ చేశాడు. చూశారు కదా ఎలా పోస్తుందో. ఫస్ట్ ఇందులో అయితే మేమైతే 6 HP మోటార్ అయితే దింపాము. అది ఆపాపి పోయడంతో ఇలా అయితే కాదని ఈ V4 మోటార్ అయితే తీసుకున్నారు. చూడండి ఇవి ఎన్నించుల నీళ్ళు ఒకసారి అలాగే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. 1 అవర్ పైన అయితే అవుతుంది. నీళ్ళు అయితే ఇలానే పోస్తుంది. ఈ నీళ్ళతో ఎన్ని ఎకరాలు పారబెట్టచ్చో మీరే ఒకసారి అయితే చెప్పండి. మోటార్ అయితే ఇప్పుడైతే బాగానే నడుస్తుంది. ఏమాత్రం ఇసుక వచ్చినా పంప్ అయితే పోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే పంపులో మొత్తం ప్లాస్టిక్ ఫ్యాన్లే ఉంటాయి కాబట్టి కొంచెం అయితే జాగ్రత్త అయితే వహించండి.